బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి సమరానికి సర్వం సిద్ధమైంది. సాధారణ ఎన్నికలను తలపించేలా ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన నేతల భవిష్యత్తుపై తేలేందుకు సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ప్రచార సమయం ముగిసే ఆఖరి నిమిషం వరకు కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు నేతలు. అయితే వారిని మెప్పించిందెవరు అన్నది తమ ఓటుతో సమాధానం చెప్పబోతున్నారు బొగ్గుగని కార్మికులు. ఏడోసారి జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 13 యూనియన్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలోని కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలోనే 11 ఏరియాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 39,748 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 11 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరగబోతూ ఉండగా 7 గంటల తరువాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కొత్తగూడెం రీజియన్లో మొత్తం 24 పోలింగ్ బూత్లకు 72 ఎన్నికల బాక్సులను కేటాయించగా 124 మంది ఎన్నికల సిబ్బందిని కేటాయించారు. రామగుండం రీజియన్లో కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్జీ 1, 2, 3 ఏరియాల్లో 11,819 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 3 డివిజన్లలో మొత్తం 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆర్జీ 1 సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఓట్ల లెక్కింపు జరగబోతుంది. భూపాలపల్లి ఏరియాలో కూడా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. భూపాలపల్లి పరిధిలో 2 ఓపెన్ కాస్టు, 4 భూగర్భ గనులు ఉన్నాయి. ఈ రీజియన్లో మొత్తం 5,421 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ ఏరియాలో మొత్తం 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి కార్మికులు, కార్మిక సంఘాలు, అధికారులు, ప్రభుత్వం పంపిన కేంద్ర కార్మిక శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహకరించాల్సిందిగా సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. కోల్ బెల్ట్ ఏరియాలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేసిందే కాంగ్రెస్. ఇప్పుడు జరగబోయే సింగరేణి ఎన్నికల్లోనూ హస్తం పార్టీ అనుబంధ విభాగం సత్తా చాటబోతుందన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు ముచ్చటగా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది టీబీజీకేఎస్. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ కూడా ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని ఉవ్వేళ్లూరుతోంది. సింగరేణి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘాలు కలిపి పోటీ చేయాలి అనుకున్న పొత్తుల చర్చలు విఫలం కావడంతో వేరువేరుగా బరిలో దిగుతున్నాయి. దీంతో అతిపెద్ద యూనియన్గా ఉన్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.